మన దేశం బాగుపడుతుంది. మన సంఘం నుంచి మంచి పౌరులు బయలుదేరాలి. మన సంఘం నుంచి కలెక్టర్లు రావాలి. మన సంఘం నుంచి డిఎస్పీలు రావాలి. మన సంఘం నుంచి మెడికల్ డాక్టర్స్ రావాలి. మంచి సివిల్ ఇంజనీర్స్ రావాలి. మంచి లాయర్స్ రావాలి. మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి. మంచి రిఫార్మర్స్ కావాలి. మంచి వెలుగు స్తంభాలు కావాలి ప్రియులారా. అలా కావాలంటమ్మా. ఆ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది అయ్యలారా. పిల్లల్ని పెంచి పెద్దవారం చేయండి. భయంతో పెంచండి, భక్తితో పెంచండి. భుజాల మీద ఎక్కించుకోండి, కర్ర కూడా పట్టుకోండి. మోసపోవద్దు, నష్టపోవద్దు. ఎందుకు గొప్ప భాగ్యం అనిపించాడమ్మా? ఎందుకు గొప్ప భాగ్యం అనిపించాడమ్మా? ఎందుకు ఇంతవరకు బతికించాడమ్మా మనల్ని? ఎంతోమంది వెళ్ళిపోయారు పోయిన సంవత్సరంలో. మనకన్నా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మనకన్నా మంచివాళ్ళు, మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా ఆస్తిపరులు. కానీ మనకి ఉంచాడు అంటే నీ విషయంలో, నా విషయంలో దేవునికి గొప్ప ప్రణాళిక, మంచి ప్రణాళిక ఉందయ్యా, ఉందమ్మా. నెరవేర్చుదాం, ఫలించుదాం, ప్రయాణం చేద్దాం. చీలమండలంలోతు నుంచి మోకాళ్ళలోతుకి వెళదాం. మోకాళ్ళలోతు నుంచి నడుముల్లోతుకి వెళదాం. నడుముల్లోతు నుంచి ఈదలేనంత విస్తారమైన లోతుకి వెళ్ళి షడ్రకు మిషగా అబేద్నెగోల వలె, దానియేలు వలె, స్టెఫను వలె, పౌలు వలె సేవ చేసి మన ఊరికి మంచి పేరు తెద్దాం. అమ్మా నాన్నకి మంచి పేరు తెద్దాం. యేసయ్యకి మంచి పేరు తెద్దాం. దేవుని మహిమపరుద్దాం. తీర్మానం చేసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ తీర్మానం చేసుకున్న వాళ్ళు మాత్రమే, ఈ తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రభావం మాత్రమే ఎక్కువ చూపించండి. నేను ప్రార్థన చేస్తాను. అమ్మలారా, అయినా మంచి అవకాశం తీర్మానం చేసుకోవాలి. లేకపోతే మరణదండన తప్పదు, లేకపోతే దేశ త్యాగం తప్పదు, లేకపోతే ఆస్తి జప్తి తప్పదు, లేకపోతే ఖైదీ తప్పదు. యేసుప్రభు గొర్రెపిల్ల కాదు, యేసుప్రభు సింహం కూడా. యేసుప్రభు సింహం కూడా. ప్రభు నేను సమర్పణ చేసుకుంటున్నాను నాన్న. డాడీ నేను సమర్పణ చేసుకుంటున్నాను. నీ శక్తి కావాలి అని అడగండి. నీ ప్రేమ కావాలని అడగండి. నీ బలము కావాలని అడగండి. ప్రభువుకు ఎదురు చూసేవారు నూతన బలము కలిగి, నూతన శక్తి కలిగి వారు నడుస్తూ, పరిగెడుతూ పక్షిరాజు వలె ఎగురుతారని యెషయా గ్రంథము 40:31 చెప్పబడుతుంది ప్రియులారా. ఆ విధంగా మనము ప్రయాణం చేద్దాం. ఈదుదాం, అవతల ఒడ్డుకి వెళదాం. మధ్యలో మునిగిపోవద్దు. అద్దరికి చేరదాం. అద్దరికి చేర్చే దేవుడు ఈ లోకంలో యేసయ్య ఒక్కడే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగా మా పరలోక తండ్రి, మా ప్రియ బిడ్డలందరి కోసం జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. బిడ్డలు నిన్ను ప్రేమించి తమ జీవితాలు సమర్పణ చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, యోహాను 14:12 నువ్వే చెప్పావు దాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు చీలమండలంలో నుంచి మోకాళ్ళలోతు నుంచి నడుముల్లోతు నుంచి ప్రభువా మా తండ్రి ఈదలేనంత స్థానం లోతుకి ప్రవహించి నీ మీద ఆధారపడి, నీ శక్తి కలిగి, నీ బలము కలిగి, నీ జెండా పైకి లేపి నీకు మహిమపరిచే భాగ్యము కొల్లాపూర్ పట్టణంలో మాత్రమే కాకుండా, నాగార్జున జిల్లాలో మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇస్రాయల్ దేశం వరకు ప్రభువా ఈ జ్యోతి ప్రవహించే భాగ్యం, ఈ జ్యోతి ప్రసరించే భాగ్యము, వాడిగా వేడిగా వంటి భాగ్యం దయచేయమని ప్రార్థన అంగీకరించిన స్తుతి స్తోత్రం చేస్తూ వీళ్ళందరినీ ప్రభువా ఎవరి గుడి హస్తాలు పైకి లేపి చూపించినారో వారి హస్తాలను పట్టుకొని, వారి కుటుంబాలను పట్టుకొని, వారి కలిగిన సంస్థలను పట్టుకొని నూతన సంవత్సరాలు దీవించమని, నడిపించమని, మహిమ తెచ్చుకోమని నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరలో యోధా గోత్రం సింహమై రానివన్న యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వేసేసుకోవచ్చు.